బాహుబలి ది కంక్లూజన్ సినిమా చూస్తే మీరు ఇది గమనించే ఉంటారు. బాహుబలి సినిమాలో దేవసేన ఒకేసారి 3 బాణాలు ప్రయోగించే విద్యను నేర్చుకుంటూ ఉంటుంది. అయితే దేవసేన రాజ్యంపైకి కొంతమంది యుద్ధానికి వచ్చినప్పుడు బాహుబలి కూడా యుద్ధం చేస్తూ దేవసేనకు 3 బాణాలు ఒకేసారి వేయడం నేర్పిస్తాడు. అవును, ఒకేసారి 3 బాణాలు వేసేటువంటి విద్య మహాభారతంలో ఏకలవ్యుడు జరసంధుడి సైన్యంతో కలిసి కృష్ణుని మధుర సామ్రాజ్యంపై యుద్ధాన్ని చేస్తాడు. ఏకలవ్యుడు 3 బాణాలు 4 వేళ్లలో ఒకేసారి ప్రయోగించాలని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, అలాంటి విద్యను ఎప్పుడు ప్రయోగించాడు అనేది తెలుసుకుందాం. ఏకలవ్యుడు గురించి తెలియని వ్యక్తే ఉండడు, కానీ ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం. ఏకలవ్యుడు నిషాదుల కుటుంబానికి చెందిన వ్యక్తి. వారి కులానికి విలువిద్యలు కొంతవరకు తెలుసు. అది ఎలా అంటే వాళ్ళు సాదుకునే జంతువులను మృగాలు చంపేస్తూ ఉంటే వాటిని వెంటాడేవారు. ఆ విధంగా అయితే జంతువులను ఎలా వేటాడాలో తన తండ్రి ఏకలవ్యుడికి నేర్పించి కొన్ని రోజులకు చనిపోతాడు. తన తండ్రి స్థానంలో జరసంధుడి సైన్యంలో చేరాలని, యుద్ధ విద్యలు విలువిద్యలు పూర్తిగా ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోవాలని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి కులం గురించి తెలుసుకొని నేను నీకు విద్యను అభ్యసించలేను అంటాడు ద్రోణుడు. ఏకలవ్యుడికి విద్యను అభ్యసించకపోవడానికి కారణం ఏంటంటే నిషాదుల కులానికి విలువిద్యలకు అర్హత లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే నిషాదుల కులానికి విలువిద్యలు నేర్పించడం అనేది నిషేధించబడింది. అందుకు కారణంగా ఆజ్ఞను ద్రోణుడు అతిక్రమించలేక ఏకలవ్యుడికి విద్యను అభ్యసించడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత ఏకలవ్యుడు ద్రోణుడి విగ్రహాన్ని నిర్మించుకొని ఆ విగ్రహాన్ని తన గురువుగా భావించి విలువిద్యలు నేర్చుకుంటాడు. అలా ఒకరోజు ఏకలవ్యుడు విలువిద్యలు నేర్చుకుంటుండగా పాండవులు అక్కడి అడవిలో వేటకని వెళ్తారు. అయితే ఏకలవ్యుడు విద్యను నేర్చుకుంటూ ఉండగా కుక్క అతన్ని చూసి అరుస్తుంది. తన విద్యను భంగపరిచిందని బాణాన్ని కుక్క గొంతులో దించేస్తాడు. ఆ కుక్క గొంతులో బాణాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి ఈ విద్యను గురువుగారు ద్రోణాచార్యుడు నాకు మాత్రమే నేర్పిస్తానని ఈ వ్యక్తికి ఎలా నేర్పించాడని ద్రోణుడి దగ్గరికి వెళ్లి అడగ్గా ఈ విషయం విన్న ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. ద్రోణుడు అర్జునుడితో కలిసి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి అతను నేర్చుకున్న విద్యను చూసి ఆశ్చర్యపోయాడు. నీ గురువు ఎవరు అని అడిగినప్పుడు ఏకలవ్యుడు మీరేనా గురువు అని సమాధానం ఇవ్వగా ఆశ్చర్యపోయి ఆనందంతో ఉన్నప్పటికీ సామాన్య జంతువైన కుక్కని ఇలాంటి విద్యను నేర్చుకొని చంపినందుకు శిక్షగా ఆయన అతన్ని గురుదక్షిణగా అతని కుడి చేతి బొటనవేలుని ఇవ్వమని అడగ్గా ఆ మాట విని ఎంత మాత్రం ఆలోచించక ఏకలవ్యుడు తన బొటనవేలుని ద్రోణాచార్యుడికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఏకలవ్యుడికి తన బొటనవేలు లేకపోవడంతో తన విద్యా వైభవాన్ని శక్తిని కోల్పోకూడదని విలువిద్యలో తనకంటే ఎవరూ సాటిరారని తెలియజేయడానికే తన కుడి చేతి 4 వేలతో బాణం విసరడానికి నేర్చుకుంటాడు. అలాంటి శక్తులు చూసి ఏకలవ్యుడిని తన తండ్రి స్థానంలో జరసంధుడు తన సైన్యంలో చేర్చుకుంటాడు. కృష్ణుడి మధుర సామ్రాజ్యంపై యుద్ధం చేయడానికి జరసంధుడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. అయితే కానీ గెలవలేకపోయాడు. అలా జరసంధుడు ఒకసారి మళ్లీ మధుర సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఈ సందర్భంలో జరసంధుడి సైన్యంలో ఏకలవ్యుడు ఉంటాడు. ఏకలవ్యుడు కృష్ణుడికి ప్రతివిధంగా పోరాడుతూ ఆ యుద్ధ సమయంలోనే ఏకలవ్యుడు ఒకేసారి 3 బాణాలు వేసే విద్యను ప్రయోగించాడు. ఏకలవ్యుడు కృష్ణుడి సైన్యంలో ఎంతో మంది యాదవులను చంపేశాడు. కృష్ణుడు ఏకలవ్యుడి ప్రతిభను చూసి మెచ్చుకున్నప్పటికీ తన ధర్మ కర్తవ్యంలో భాగంగా ఇంకా వేరే యాదవులు చావకూడదని ఏకలవ్యుడిని చంపేస్తాడు. ఈ విధంగా ఆ 3 బాణాలు వేసే కథకి అక్కడ ముగింపు పలికింది.